యెహోవా స్వరము ద్వారానే అద్భుతాలు జరుగుతాయంట. అవునా కదా? ఎప్పుడైతే నోటి మాట విడుదల చేస్తున్నాడో ప్రతిదీ లోబడుతున్నట్లుగా, అవునా కదా, దేవదూతలు కానీ ప్రకృతి కానీ ప్రతిదీ లోబడి వాటి పనులకు చేస్తుంది. జీవితంలో అద్భుతాలు జరగాలి, నీ జీవితంలో గొప్ప విడుదల చూడాలి, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడాలి, నీ జీవితము మహిమతో నింపబడాలి. నీ యొక్క మహిమతో నింపబడాలి అంటే నువ్వు యెహోవా స్వరము వినగలిగిన వ్యక్తివై ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి అని దేవుడు చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా యెహోవా స్వరం వింటారండి? వినరు. సగం మంది నిద్రపోతారు, సగం మంది కళ్ళు అప్పగించి చూస్తారు. ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. మైండ్ అంతా ఎక్కడ తిరగచ్చు? అని ఇంటి దగ్గర తిరగ. స్వరము నువ్వు విని దాన్ని చీల్టకు నువ్వు లోబడినప్పుడు అద్భుతాలు చూస్తావు. ఆయన కదలడం చూస్తావు, ఆయన శక్తి చూస్తావు, ఆయన మహిమ చూస్తావు. విని అర్థం చేసుకుని విన్నా నాకు తెలుసు అనడానికి కాదు. దేవుడు ఏదైతే మాట్లాడాడో